డీటెయిల్ చూస్తే కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ చేస్తున్న కుట్రలన్నీ పటాపంచలవుతున్నాయి. తాజాగా తెలంగాణ జలప్రదాయానిపై రేవంత్ సర్కారు చేస్తున్న కుట్రల గుట్టు రట్టయింది. రేవంత్ సర్కారు కక్షా రాజకీయాలను ఎన్డీఎస్ఏ అఫిడవిట్ బయటపెట్టింది. నీటి ఎత్తిపోతలపై విధాన నిర్ణయం తీసుకోవాల్సింది రాష్ట్ర ప్రభుత్వమేనని కేంద్ర సంస్థ కోర్టుకు తెలిపింది. ఇన్నాళ్లు కాళేశ్వరాన్ని పడావు పెట్టిన రేవంత్ సర్కారుపై రాష్ట్ర ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై రేవంత్ సర్కారు చేస్తున్న ప్రచారమంతా పచ్చి అబద్ధమని మరోసారి బట్టబయలైంది. బరాజుల్లో నీళ్లు నింపితే కొట్టుకుపోతాయి, గేట్లన్నీ తెరిచిపెట్టారని ఎన్డీఎస్ఏ చెప్పింది. ఆ మేరకు మరమ్మతులు చేసిన తర్వాతే వినియోగంలోకి తీసుకొస్తామంటూ కాంగ్రెస్ చేస్తున్నదంతా విష ప్రచారమేనని, రేవంత్ సర్కారు స్వార్థ రాజకీయ ప్రయోజనాలకు కాళేశ్వరం ప్రాజెక్టు బలవుతున్నదని స్పష్టమైంది. ప్రాజెక్టు ద్వారా నీటిని ఎత్తిపోసుకోవచ్చని, పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్ర సర్కారే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని తాజాగా ఎన్డీఎస్ఏ హైకోర్టుకు వెల్లడించింది. ఈ మేరకు అఫిడవిట్ను దాఖలు చేసింది. వెరసి ప్రాజెక్టుపై కాంగ్రెస్ సర్కారు కుట్రలన్నీ మరోసారి బయటపడ్డాయి. కరువు నేపథ్యంలోనూ ఉద్దేశపూర్వకంగానే ప్రాజెక్టును పడావు పెడుతూ రైతాంగానికి శిక్ష విధిస్తున్నదని స్పష్టమైంది. ఎన్డీఎస్ఏ 378 పేజీలతో నివేదికను సమర్పించింది. అందులో అన్ని అంశాలను ప్రభుత్వం వక్రీకరించి ప్రాజెక్టుపై విష ప్రచారానికి పూనుకున్నది. ప్రధానంగా మేడిగడ్డ, సుందిళ్ల బరాజ్ నిర్మాణాలు పూర్తిగా కూలిపోయాయని ఎన్డీఎస్ఏ చెప్పిందంటూ ప్రాజెక్టును పడావు పెట్టింది. కానీ వాస్తవంగా నిర్దిష్ట పరీక్ష నిర్వహించిన అనంతరం 7వ బ్లాక్ను పునరుద్ధరిస్తే మేడిగడ్డ బరాజును వినియోగంలోకి తేవచ్చని ఎన్డీఎస్ఏ నివేదికలో స్పష్టం చేసింది. మేడిగడ్డ 7వ బ్లాక్ వద్ద ఏర్పడిన సాంకేతిక సమస్యలు ఇతర బ్లాకుల్లో అన్నారం, సుందిళ్ల బరాజులో తలెత్తవచ్చని, ముందస్తుగా అందుకు సంబంధించిన పరీక్షలు నిర్వహించుకోవాలని మాత్రమే ఊహాజనిత సలహా ఇచ్చింది. కానీ రేవంత్ సర్కార్ మాత్రం మేడిగడ్డ తరహాలోనే అన్ని బ్లాకుల్లో సమస్యలు ఉన్నట్లు పూర్తిగా వక్రీకరించింది. అంతేకాదు, ప్రాజెక్టుకు సంబంధించిన మరమ్మతులు, నిర్వహణ, వినియోగం తదితర అంశాలన్నీ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకే ఉంటుందని కూడా ఎన్డీఎస్ఏ నివేదికలో స్పష్టంగా నొక్కి చెప్పింది. కానీ రేవంత్ సర్కార్ మాత్రం ఎన్డీఎస్ఏ వైపే నెపం మోపి ప్రాజెక్టును నిరుపయోగంగా మార్చింది. కాంగ్రెస్ చేస్తున్న దుష్ట ప్రచారం నేపథ్యంలో ఖమ్మం జిల్లాకు చెందిన ఎన్ఆర్ఐ లక్ష్మీ నరసింహగుప్తా ఇటీవల నేరుగా ఎన్డీఎస్ఏకు మెయిల్ చేశారు. ప్రపంచంలోని అతిపెద్ద ఎత్తిపోతల నీటిపారుదల ప్రాజెక్టుల్లో ఒకటైన కాళేశ్వరాన్ని సురక్షితంగా ఉపయోగించవచ్చా లేదా అనే అంశంపై స్పష్టతనివ్వాలని కోరారు. దీనిపై ఎన్డీఎస్ఏ స్పష్టమైన సమాధానం ఇచ్చింది. కాళేశ్వరం నుంచి నీటిపోతల బాధ్యత పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ విధానపర నిర్ణయమేనని, తమకేమీ సంబంధం లేదని తేల్చి చెప్పింది. డ్యాం భద్రతా చట్టం 2021 ప్రకారం ఎన్డీఎస్ఏ స్థాపితమైందని గుర్తు చేసింది. తమ సంస్థ కేవలం డ్యాం వైఫల్యం, సంబంధిత విపత్తుల నివారణ కోసమే పనిచేస్తోందని చెప్పింది. అందులో భాగంగా నిర్దిష్టమైన డ్యాంల పర్యవేక్షణ, తనిఖీ, నిర్వహణ, మరమ్మతులు అందించడం, వాటి సురక్షిత పనితీరు నిర్ధారించడానికి సంస్థాగత యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడం, దానికి సంబంధించి అనుబంధ అంశాలపైనే పనిచేస్తోందని వివరించింది. తమ ప్రాథమిక దృష్టి ప్రత్యేకంగా డ్యాంలు, బరాజుల భద్రత, నిర్మాణ పటిష్టతపై మాత్రమే ఉంటుందని తెలిపింది. వెరసి ఇప్పటివరకు కాంగ్రెస్ చేస్తున్న ప్రచారమంతా వట్టిదేనని నాడే తేలిపోయింది. నేడు హైకోర్టులోనూ ఇవే అంశాలను వివరిస్తూ ఎన్డీఎస్ఏ అఫిడవిట్ దాఖలు చేయడంతో కాంగ్రెస్ కుట్రలన్నీ మరోసారి బట్టబయలయ్యాయి. ప్రస్తుతం ఓవైపు రాష్ట్ర వ్యాప్తంగా కరువు పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు ప్రాణహిత నుంచి జలాలు దిగువకు వృధాగా పోతున్నాయి. వృధాగా పోతున్న నీటిని కన్నెపల్లి నుంచి ఎత్తిపోయాలని బీఆర్ఎస్ అడుగడుగునా ప్రభుత్వాన్ని నిలదీస్తున్నది. బరాజు నుంచి నీటిని ఎత్తిపోయవచ్చంటూ తెలంగాణ విశ్రాంత ఇంజనీర్లు సైతం స్పష్టం చేస్తూ సర్కారుకు లేఖ రాశారు. మేడిగడ్డలో సాంకేతికంగా నీటిని నిల్వ చేయకున్నా ప్రస్తుతం ప్రాణహిత జలాలను కన్నెపల్లి నుంచి ఎత్తిపోసుకోవచ్చని చెప్పారు. ఎగువన అన్నారం, సుందిళ్ల బరాజులో తలెత్తిన సీపేజీ సమస్యల్ని గతంలో అరికట్టామని, అవి వినియోగానికి సిద్ధంగా ఉన్నాయని అధికార వర్గాలు సైతం వెల్లడిస్తున్నాయి. కానీ రేవంత్ సర్కార్ మాత్రం ఎన్డీఎస్ఏ గత నివేదికలనే సాకుగా చూపుతూ బరాజులను వినియోగించుకోలేమంటూ, నీటిని ఎత్తిపోసేది లేదంటూ పదే పదే తెగేసి చెప్తున్నది.
కన్నెపల్లి నుంచి నీటి ఎత్తిపోతలు చేపట్టకుండా దిగువకు వృధాగా వదిలేస్తున్నది. తెలంగాణ రైతాంగాన్ని నిలువునా ముంచుతున్నది. కరువు కాలంలో పగబట్టి శిక్షిస్తున్నది. రేవంత్ సర్కారు తీరుపై రాష్ట్ర ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.